మీ పేరు మేడం? నా పేరు అరకల సుధా అండి. నేను స్టేట్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ. ఏదైతే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతుంది, సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వము కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఉందో అది చాలా సిగ్గుచేటైన వ్యవహారము. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో లోబడి ఒకరి విషయాలలో ఇంకొకరు తలదూర్చకూడదు. దానికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే కనీసం మనకు తెలియకుండా మన కాల్ రికార్డింగ్ చేస్తే కూడా దాని మీద కేసు ఉంది. అలాంటిది మన సొంత లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ సంభాషణలను వినడం అనేది చాలా దుర్మార్గం అండి. మరి దీని విషయంలో చాలామంది జీవితాలు కూడా మనం సినిమా ఫీల్డ్లో చూసుకుంటే మరి చాలామంది జీవితాలు నాశనమైనాయి. దానికి కారణం మన కేసీఆర్ గారే అండి. ఖచ్చితంగా ఇప్పటికీ దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు, ఇంకా ఎంక్వైరీ అని అంటున్నారు. ఏమంటారు, ఎన్నికల కోడ్ వల్లనే ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి చర్యలు తీసుకోలేదంటే మరి మిగతా వాళ్ళని ఇప్పుడు రాధాకిషన్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేసిరండి? ఆయనను ఎందుకు మరి జైల్లో పెట్టిరు? మొన్న రీసెంట్గా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చిండండి. ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేసిరు అనేది పూర్తి డేటా ఆయన ఇచ్చినారు. మరి ఇచ్చినాక ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు రేవంత్ రెడ్డి? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కేసీఆర్ కేసుని బయట పెడతా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని కుమ్మక్కయి ఫండింగ్ తీసుకొని ఇప్పుడు ఆయనను ఎన్నికేసుకొస్తున్నారు. కేసీఆర్ని ఎన్నికేసుకొచ్చేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఆయనను అరెస్ట్ చేయాలి. ఆయనను ఒక్కనే కాదు, కేటీఆర్ని, హరీష్ రావుని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈయన ఒక్కడిదే కాదు, వీళ్ళ ముగ్గురు హస్తం కూడా దీంట్లో ఉంది. కాబట్టి మా భారతీయ జనతా పార్టీ వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేసే వరకు కూడా మా స్టాండ్ని మేము వెనక్కి తీసుకోలేము. కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా అనిపిస్తుంది? 6 నెలలు పూర్తయింది, ప్రజాపాలన అందిస్తున్నాం అంటున్నారు, మహిళలకి మంచి సౌకర్యాలు ఇస్తున్నాం అంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలతోనే 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక గ్యారంటీ అమలు చేసింది. 6 గ్యారంటీలు 90 రోజులలోనే మేము అమలు చేస్తామన్నారు. మరి ఇప్పటికి 6 నెలలు అవుతుందండి. అంటే 180 రోజులు గడిచిపోయింది. ఆల్రెడీ గడిచిపోయినాక కూడా ఇప్పటికీ కూడా మరి ఒక గ్యారంటీతోనే పబ్బం గడుపుతా ఉన్నారు. ఆ ఒక్క గ్యారంటీ కూడా ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాం, దాన్ని కూడా ఎత్తేస్తారు. ఫ్రీ బస్ అనేదాన్ని కూడా ఎత్తేస్తామని అని అంటున్నారు. మరి ఇంకా మిగతా గ్యారంటీలు ఎక్కడున్నాయి? అమలే కాలేదు. ఇప్పుడు ఆయన ఎలక్షన్స్కి ఫండింగ్ లేదని చెప్పేసి ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయా అని చెప్పేసి అటు మల్లారెడ్డిని ఇటు వేరే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు సేకరణలోనే ఉన్నారు. గ్యారంటీలే అమలు అసలు ఆయన ఆలోచన లేదు, ఆయన దిశ కూడా లేదు. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే లిక్కర్ దాని మీద కూడా కొత్త బ్రాండ్స్ ఏదో రిలీజ్ చేసేసి పాత స్టాక్ని స్టోరేజ్ చేసేసి, అంటే ఎంతసేపు ఆయన ఏమన్నారు? ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, నేనేదో లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినానని. ఇక్కడ లంకె బిందెలు లేవనేటప్పటికీ ఈయన లంకె బిందెలు కూడబెట్టుకునే దిశగానే పోతున్నాడే తప్ప గ్యారంటీలు అమలు చేసే దిశ ఎక్కడ? అప్పుల రాష్ట్రం ఉందని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు కూడా అప్పుల రాష్ట్రం ఉందని, మరి 6 గ్యారెంటీలు అమలు అయితే అంటే ఎట్లా అనుకోవచ్చు? అది ఇప్పుడు ఇదే విషయం మనము ప్రజలకి మేము ఎంతసేపు కూడా వివరించడానికి ప్రయత్నం చేసినాం. భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉంటుందంటే మేము ఏదైతే చేయగలమో అదే మేము చెప్పగలుగుతాం. ప్రజలకి ఎలా కావాలి అని అంటే కొండ మీద కోతిని చూపించాలి, అది మేము చూపించలేకపోతున్నాం. అందుకని అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ఏమంటుందంటే ఇటు బీజేపీ పార్టీ సిబిఐ ఈడీని పట్టుకొని అంటే భయభ్రాంతులకు గురి చేస్తుంది, అరాచక పాలన చేస్తుంది సెంట్రల్ మోడీ గవర్నమెంట్ అంటూ. ఇప్పుడు సిబిఐ ఈడీ అని అంటున్నారండి. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఎవరైనా సరే చట్టమే శిక్షిస్తుంది. మరి చట్టాన్ని మన చేతులకు ఎలా తీసుకుంటాం? ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి ఉంది, మరి రేవంత్ రెడ్డి చేతిలో కూడా సిబిఐ ఉంటుంది. మరి ఆయన అట్లనే చేస్తున్నాడా? మరి ఆయన చేస్తే మరి సెంట్రల్ గవర్నమెంట్ చేసినట్టు లెక్క, అవునా కదండి? ఎన్ని సీట్లు గెలుస్తారు ఈసారి? మరి లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, మొన్న జూన్ 4న రిజల్ట్ ఉండబోతుంది. సో ఎన్ని గెలుస్తుంది బీజేపీ? ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని మాకు ధీమా ఉందండి, 100%. ఎందుకంటే గల్లీలో ఏ నాయకుడు ఉన్నా పర్వాలేదు, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉండాలనేది ప్రతి ఒక్కరి నినాదము. ప్రతి ఒక్క పార్టీ కూడా పార్టీలకు అతీతంగా ఓట్లేసిరు. మేము వాళ్ళని స్వయంగా కలిసి అడగడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు మాకు మద్దతు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.